మావిగుండ్ గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మొత్తం నేరేటివ్ని క్లోజ్లీ అనలైజ్ చేస్తే అది స్ట్రక్చర్డ్ పాలసీ ప్రపోజల్ కన్నా పొలిటికల్ ఫ్రేమింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. మొదటిగా, మావిగున్ అనే పేరిట్సెల్ఫ్ మచిలీపట్నం ఎంఏ, విజయవాడ విఐ, గుంటూర్ జియుఎన్ మొదటి అక్షరాలు తీసుకుని క్రియేట్ చేసిన ఎక్రానిమ్ మాత్రమే. అంటే కాన్సెప్ట్కి క్యాచీ బ్రాండింగ్ ఉన్న అండర్లయింగ్ గవర్నెన్స్ ఆర్కిటెక్చర్ గురించి క్లారిటీ కనిపించడం లేదు. ఎగ్జిస్టింగ్ సిటీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా క్యాపిటల్ బిల్డ్ అవుతుంది అనడం ఒక ఓవర్ సింప్లిఫికేషన్. ఎందుకంటే క్యాపిటల్ సిటీ అనేది జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రిగేషన్ కాదు, అది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఈకోసిస్టమ్, ఇన్స్టిట్యూషనల్ క్లస్టరింగ్, పాలసీ కోఆర్డినేషన్, లాంగ్ టర్మ్ అర్బన్ డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 110 కిలోమీటర్ కారిడార్ మోడల్ వల్ల అడ్మినిస్ట్రేషన్ జియోగ్రఫికలీ స్ప్రెడ్ అయి డిసిషన్ మేకింగ్ ఫ్రాగ్మెంటేషన్, కోఆర్డినేషన్ డిలేస్, ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీస్ వచ్చే రిస్క్ ఉంది. అలాగే అమరావతి 2,00,000 కోట్లు, మావిగున్ ఓన్లీ 10% కాస్ట్ అన్న క్లెయిమ్ కూడా పూర్తిగా డేటా బ్యాక్డ్గా కనిపించడం లేదు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ సిటీస్ని క్యాపిటల్ స్టాండర్డ్స్కి అప్గ్రేడ్ చేయడానికి అర్బన్ రీఇంజనీరింగ్, ట్రాఫిక్ డీకంజెషన్, ల్యాండ్ అక్విజిషన్, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్హాల్, ఎన్వైరన్మెంటల్ అడ్జస్ట్మెంట్స్ వంటి హిడెన్ కాస్ట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇవి క్యాలిక్యులేషన్లో రిఫ్లెక్ట్ అవ్వడం లేదు. ఇన్స్టెంట్ ఎకనామిక్ ఎంజిన్ అన్న క్లెయిమ్ కూడా సర్ఫేస్ లెవెల్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే పాపులేషన్ ప్రెజెన్స్ అలోన్ గ్రోత్ని గ్యారంటీ చేయదు. దానికి ఇండస్ట్రియల్ పాలసీ అలైన్మెంట్, జోనింగ్ డిసిప్లిన్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో మెకానిజమ్స్, గవర్నెన్స్ స్టెబిలిటీ అవసరం. లేకపోతే అది ప్లాన్డ్ డెవలప్మెంట్ కాకుండా అన్కంట్రోల్డ్ అర్బన్ స్ప్రాల్గా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు వంటి కోర్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు అన్న దానిపై క్లియర్ మాస్టర్ ప్లాన్ కనిపించడం లేదు. ఇది ప్రపోజల్ క్రెడిబిలిటీని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు అమరావతిని కరప్షన్ కోసం డెలిబరేట్గా చూస్ చేశారు అన్న అలిగేషన్, ఇది చాలా సీరియస్ అయినప్పటికీ కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా చెప్పడం వల్ల అది ఆబ్జెక్టివ్ పాలసీ క్రిటిక్ కంటే పొలిటికల్ అటాక్ లా కనిపిస్తోంది. దాంతో అసలు డెవలప్మెంట్ డిస్కషనే సైడ్ ట్రాక్ అవుతోంది. మొత్తానికి మావిగన్ కాన్సెప్ట్లో కొన్ని లాజికల్ ఎలిమెంట్స్ ఉన్నా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన క్లారిటీ, డేటా బ్యాక్డ్ జస్టిఫికేషన్, ఎగ్జిక్యూషన్ రోడ్ మ్యాప్ కనిపించడం లేదు. చివరికి ఇదొక వెల్ డిఫైన్డ్ క్యాపిటల్ విజన్ కంటే రెటారికల్ పొజిషనింగ్, కౌంటర్ నేరేటివ్, పొలిటికల్ మెసేజింగ్ ఎక్కువగా కనిపించే ప్రపోజల్గా నిలుస్తోంది. నిజంగా చెప్పాలంటే ఐడియాది హైప్ ఎక్కువ, ప్లాన్కి డెప్త్ తక్కువ. బ్రెయిన్లో స్పార్క్ ఉంది కానీ గ్రౌండ్ మీద స్ట్రక్చర్ కనిపించడం లేదు అనిపించే స్థాయిలో ఉంది.